ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ను స్వప్నను సస్పెండ్ చేశారు కలెక్టర్ వెట్రి సెల్వి. 8వ తరగతి బాలిక దుప్పటి అడిగిందని హాస్టల్ నుంచి వార్డెన్ పంపించింది. దీంతో వార్డెన్ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగిందని చెప్తున్నారు తోటి విద్యార్థులు. అప్పటికప్పుడు వచ్చి విద్యార్థినిని తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వార్డెన్పై చర్యలు తీసుకున్నారు. హాస్టల్లో ఉంటున్న ఒక చిన్నారి చలిగా ఉందని తనకు దుప్పటి కావాలని వార్డెన్ అడిగింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వార్డెన్ ఆ చిన్నారిపై కక్షగట్టింది. రాత్రి సమయంలో హాస్టల్ నుంచి అర్ధాంతరంగా బయటకు గెంటివేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్ స్వప్నను తక్షణమే సస్పెండ్ చేశారు. ఆ స్థానంలో మరొక హాస్టల్ వార్డెన్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. లూప్లైన్లో పడేస్తాం పూర్తిగా. చెప్పట్లేదు కదా మీద ఆ పాప ఏం చెప్తుంది? కొట్టారా? అక్కడ పడేస్తాము, ఆమెకి లూప్లైన్లో పడేస్తాం పూర్తిగా. దుప్పటి అడిగినందుకు నన్ను హాస్టల్ నుంచి గెంటేశారు. ఆ రోజు సరస్వతి ఆంటీతో ఫోన్ చేయించారు. ఆంటీ ఏమో తంపడట్లేదని చెప్పారు. తర్వాత రాణి ఆంటీతో చేయించారు. రాణి ఆంటీ ఏమో మీ పిల్లకి చేయనొప్పొస్తుందంట అని అన్నారు. కానీ దాంట్లో ఉన్నది దుప్పటి కోసం నన్ను పంపించేశారు. అప్పుడు నేను చాలా బాధపడా. 2 రోజుల ముందు నుండి వెళ్ళిపోమంటున్నారు. 10ంటికి మా మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు.